హైవే రోడ్డు మీద ఒక మహర్షి నడుచుకుంటూ అలా ముందుకు వెళ్తూ ఉంటాడు. దేవుడా, ఈ పూట అన్నదాత ఎవరో కాని వారి కుటుంబాన్ని చల్లగా చూడు తండ్రి అని అనుకుంటూ ఉండగా ఒకచోట మెరిసే అద్దాలతో అందంగా కట్టబడిన ఖరీదైన హోటల్ కనిపిస్తుంది. మహర్షి ఆ హోటల్ దగ్గరికి వచ్చాడు. డోరు దగ్గర నిలబడిన సెక్యూరిటీ గోవిందు వినయంగా మహర్షికి నమస్కారం పెట్టాడు. అంతా మంచే జరుగుతుంది, ఓం నమ శివాయ అని మహర్షి అనగానే గోవిందు అద్దాల తలుపు తెరుస్తాడు. మహర్షి లోపలికి వెళ్తాడు. లోపలంతా చల్లగా ప్రశాంతంగా ఉంటుంది. అక్కడక్కడా తింటున్న వాళ్లతో సందడిగా కూడా ఉంటుంది. మహర్షి ఖాళీగా ఉన్న టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు. బాబూ, ఇక్కడ ఎవరు? బాగా ఆకలిగా ఉంది, ఇంత అన్నం పెట్టండి. అన్నదాత సుఖీభవ అని దీవించి వెళ్ళిపోతాను అని ఆ మహర్షి అంటూ ఉండగా ఆ హోటల్ యజమాని అభినవ్ మహర్షి దగ్గరికి వచ్చాడు. మహర్షిని చూడగానే ఎక్కడా లేని కోపం వచ్చింది అభినవ్కి. మహర్షి మాత్రం ఆ కోపాన్ని పట్టించుకోకుండా, బాబూ, బాగా ఆకలిగా ఉంది, తినటానికేమైనా పెట్టండి అని అడుగుతాడు. అప్పుడు అభినవ్ కోపంగా సెక్యూరిటీ సెక్యూరిటీ అని గట్టిగా పిలుస్తాడు. ఆ పిలుపు విని గోవింద్ పరుగున అక్కడికి వెళ్తాడు. ఏంట్రా ఇది? ఎవరిని పడితే వాళ్ళని లోపలికి పంపించటమేనా? సార్, వారు మహర్షుల వారు, మహిమలు శక్తులున్న గొప్పోళ్ళు, లోకజ్ఞానం తెలిసిన వాళ్ళు సార్. అవునా? ఇప్పుడు బయటకు నెట్టే, ఆకలి విలువ కూడా తెలుసుకుంటాడు. మన్నించండి సార్, నేను నా డ్యూటీ నేను వదులుకుంటాను గాని ఆ మహర్షి గారిని మాత్రం బయటికి పంపలేను, బయటికి గెంటేలేను సార్ అని గోవింద్ సమాధానం చెప్పగానే అభినవ్కి కోపం మరింత ఎక్కువవుతుంది. దాంతో గోవింద్ చెంప మీద కొడతాడు. సార్, మీరు నన్ను కొట్టినా తిట్టినా నేను మాత్రం ఆ మహర్షి గారిని బయటకు తీసుకెళ్లలేను. మీకు మీ డ్యూటీకి నమస్కారం పెడుతున్నాను, ఇక నుంచి నేను కనబను సార్ అని చెప్పి గోవింద్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అభినవ్కి తీవ్రమైన ఆవేశం వచ్చింది. ఆలస్యం చేయకుండా, ఇలా చూడండి, ఏసీతో చాలా ఖరీదుగా హోటల్ కట్టింది మీలాంటి వాళ్ళ కోసం కాదు. ఇక్కడికి పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు, గొప్ప వాళ్ళు వస్తారు, డబ్బున్న వాళ్ళు వస్తారు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి. ఎవరు వచ్చినా ఎలా వచ్చినా ఇక్కడికి ఏ విధంగా వచ్చినా అందరం పీల్చేది ఒకటే గాలి కదా బాబు. నువ్వు మనిషివి, నేను మనిషిని, మనలో మనకు ఈ తేడాలెందుకు చెప్పు? బాగా ఆకలిగా ఉంది, అన్నం పెట్టు. కడుపు నిండా పెడితే కరుణతో దయతో దీవించి వెళ్ళిపోతాను. మంచిగా ఓపికతో చెప్తే నువ్వు వినవు కదా. పద, ముందుగా నువ్వు బయటికి పద. ఇలా కాదు, బయటికి పద. ఇలా అభినవ్ మహర్షి చేతిని పట్టుకుని గబగబా బయటకు లాక్కుంటూ వచ్చి గ్లాస్ డోర్ దగ్గర నిలబడి నెట్టేస్తాడు. మహర్షి కింద పడిపోతాడు. మళ్ళీ నాకీ చుట్టుపక్కల కనిపించకూడదు అని చెప్పి అభినవ్ లోపలికి వెళ్ళిపోతాడు. కింద పడిన మహర్షి పైకి లేచి, ఓం నమ శివాయ, హర హర శంభో శంకర అంటూ మహర్షి అక్కడి నుంచి ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక అదే హైవే మీద ఒకచోట ఐసు ముక్కలతో కట్టబడిన ఐస్ హోటల్లో అత్తాకోడళ్ళిద్దరూ దిగులుగా కరిగిపోతున్న ఐస్ బ్లాక్స్ ని చూస్తూ, అత్తయ్య, ఐస్ కరిగిపోతుంది. నా కనబడుతుంది కోళ్ళ, నేనేమి గుడ్డిదాన్ని కాదు, నాకేమీ కంటి చూపు మందగించలేదు. నువ్వు పదే పదే అత్తయ్య ఐస్ కరిగిపోతుందని చెప్పడానికి. అది కాదత్తయ్య, ఐస్ కరిగిపోకుండా ఏవైనా చిట్కాలుంటే చెప్పండి. అట్టాంటివి తెలుసుంటే ఎప్పుడో చెప్పేదాన్ని కదా కోళ్ళ. ఇప్పుడెలా అత్తయ్య ఈ ఐస్ హోటల్ని ఎలా కాపాడుకోవాలి? అదే నాకు కూడా అర్థం కావట్లేదు కోళ్ళ. రేకుల షెడ్డుతో వేసిన హోటల్లోకి అప్పుడప్పుడు ఒకరో ఇద్దరో తినడానికి వచ్చేవాళ్ళు. ఎండాకాలం కావడం వల్ల మన రేకుల హోటల్ చల్లగా ఉండడం లేదు కాబట్టే ఎవరో రావడం లేదని చెప్పి ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టించి ఇట్టా ఐస్ హోటల్ కట్టించో. ఇప్పుడు చూడు. మన్నించండి అత్తయ్య, ఐస్ హోటల్ కట్టాలని అనుకున్నప్పుడు ఐస్ ఇలా కరిగిపోతుందనే ఆలోచనే నాకు రాలేదు. ఇప్పుడెన్ని అనుకుంటే ఏమిటి ప్రయోజనం కాళ్ళ? ముందు ఆలోచన చేసుంటే బాగుండేది. రేకుల షెడ్డు హోటల్ మీద సంపాదించిన డబ్బు అట్టాగే ఉండేది. ఐస్ హోటల్ గురించి మీకు చెప్పినప్పుడు కనీసం మీరు కూడా ఐస్ ముక్కలు కరిగిపోతే ఎలా కూడాలనే ప్రశ్న కూడా వేయలేదు. అసలు ఇలాంటి అనుమానం మనలో ఎవరికీ కలగలేదు కదా అత్తయ్య. కోళ్ళ, నేను మాట చెప్పనా? చెప్పండి అత్తయ్య. ఈ ఐస్ హోటల్ మీద మనకొచ్చే సంపాదన కంటే ఖర్చు అవుతున్న డబ్బులే ఎక్కువ. అందుకే మనకి ఈ హోటల్ వద్దు, ఏమి వద్దు. ఐస్ కరిగిపోతున్న కొద్దీ కొత్త ఐస్ తీసుకురావాలంటే చాలా ఎక్కువ డబ్బులు ఖర్చు అయిపోతా ఉన్నాయి. అదీగాక ఐస్ ముక్కలు కరిగి హోటల్ మొత్తం నీళ్లతో నిండిపోతుంది.
ఆ నీళ్ళన్నీ బయటికి చీపురుతో కొట్టలేక నాకు నడుము నొప్పి వస్తుంది కోళ్ళ. అందుకని మనకి ఈ ఐస్ హోటల్ వద్దు, ఏమి వద్దు. పూర్తిగా ఐస్ ముక్కలన్నీ కరిగిపోయిన తర్వాత ఎప్పట్లాగానే రేకుల్లోని హోటల్ పెట్టేసుకుందాం. వచ్చిన వాళ్ళకి అన్నం పెట్టుకుందాం. అట్ట వచ్చిన కొద్దో గొప్ప డబ్బులతో జీవిద్దాం కోళ్ళ అని శారద చెప్పగానే అనామిక బాధగా కన్నీళ్లు పెట్టుకుంటుంది. నువ్వు బాధపడతా కన్నీళ్లు పెట్టుకున్నా, నా కాళ్ళు ముక్కినా ఇక నేను వినను. ఐస్ హోటల్ కలగానే ఉంటుందా అత్తయ్య? అంతే కోళ్ళ, ఐస్ కరిగిపోకుండా ఉండేలా ఏదైనా మాయ కానీ మంత్రం కానీ వెయ్యి. అప్పుడు ఐస్ ఖర్చు మొత్తం ఉండదు కాబట్టి నీ ఐస్ హోటల్ ఉంటది. అట్టంటి మాయలు మంత్రాలు వస్తే నేను ఇప్పటి వరకు ఎందుకు ఊరుకుంటాను అత్తయ్య? ఏదో ఒక మాయ చేసి ఏదో ఒక మంత్రం వేసి ఐస్ని కరిగిపోకుండా చేసేదాన్ని కదా. సారే కోళ్ళ, నువ్వింటికెళ్ళు. నేను ఐస్ అంతా పూర్తిగా కరిగిపోయే వరకు ఉంటాను. ఈలోగా ఎవరైనా తినడానికి వస్తే ఆ వండిన వంటలను వడ్డిచ్చేస్తాను. ఆ తర్వాత నేను కూడా వచ్చేస్తాలే అని అత్తగారు శారద చెప్పగానే కోడలు అనామిక ఏమీ మాట్లాడకుండా బాధగా ఐస్ హోటల్ నుంచి నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. యాయ్ కోళ్ళ, స్కూటీ వేసుకెళ్ళవే. వద్దులే అత్తయ్య అని బాధగా నడుచుకుంటూ ముందుకు వెళ్తూ ఉండగా ఒకచోట దారిలో మహర్షి ఎదురుపడతాడు. ఒక్క నిమిషం ఆగు తల్లి అని చెప్పగానే అనామిక ఆ మహర్షి దగ్గర ఆగిపోతుంది. మహర్షిని చూసి, మహర్షి గారికి నమస్కారం. కార్యసిద్ధి ప్రాప్తిరస్తు అని చెప్పగానే అనామికకి సంతోషం కలిగింది. చెప్పండి స్వామి. ఇలా చూడు తల్లి, నాకు బాగా ఆకలిగా ఉంది. వీలైతే అన్నం పెట్టించమ్మా అని మహర్షి అడగ్గానే అనామికకి జాలేసింది. అయ్యో స్వామి, ఎంత మాట, పదండి అని చెప్పి మహర్షిని తీసుకుని తన ఐస్ హోటల్కి వచ్చింది. శారద చూసి, యావైంది కోళ్ళ? అత్తయ్య, ఈ స్వామి వారికి బాగా ఆకలిగా ఉందంట, తినడానికి అన్నం పెట్టించమని అడిగారు. అందుకే దగ్గరుండి మన ఐస్ హోటల్కి తీసుకొచ్చాను. మంచి పని చేశావే. స్వామి అన్నట్టు కూర్చోబెట్టు, నేనెళ్ళి అరటాకు అన్నమో కూర తీసుకొస్తాను అని చెప్పి శారద లోపలికి వెళ్తుంది. అనామిక స్వామిని నీళ్లు లేని ఒకచోట పీట వేసి కూర్చోబెడుతుంది. శారద అరిటాకు వేస్తుంది. అన్ని రకాల వంటకాలు వడ్డిస్తుంది. అనామిక స్వామీజీకి విసురుతూ ఉంటుంది. తింటా ఉండండి స్వామి, నేనెళ్ళి మీరు తాగడానికి నీళ్లు పట్టుకొస్తాను అని చెప్పి శారద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అనామిక విసురుతూ ఉంటుంది. ఎంతో ఇష్టంగా మహర్షి అత్తాకోడలు వడ్డించిన భోజనం తింటూ ఉంటాడు. శారద నీళ్లు తీసుకొచ్చి మహర్షి పక్కనే పెడుతుంది. అయ్యా స్వామిగారు, ఇకేమైనా తీసుకురమ్మంటారా? ఇంకేమీ వద్దు తల్లి అని చెప్పి మహర్షి కడుపు నిండా తింటాడు. అత్తాకోడలు సంతోషపడుతూ ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉండగా భోజనం చేసిన మహర్షి ఆ ఐస్ హోటల్లో ఉన్న చెక్క కుర్చీలో కూర్చుంటాడు. మీ మాటలని బట్టి చూస్తుంటే మీరిద్దరూ అత్తాకోడళ్ళని అర్థమవుతుంది. కడుపు నిండా కమ్మని భోజనం పెట్టారు. నేను చాలా సంతోషంగా ఉన్నాను. మీరు మాత్రం బాధగా ఉన్నారు. ఆ బాధెందుకు? మీకొచ్చిన కష్టమేంటి? అలాంటిదేమీ లేదు స్వామి, మేమైతే బాగానే ఉన్నాం. చూడు తల్లి, నీ నాలుక పై మాటనే చెబుతుంది. నీ కళ్ళు మాత్రం బాధగా ఉన్నాయి. నువ్వెంత బాధగా ఉన్నావో నీ కళ్ళే చెప్తున్నాయి తల్లి. ఏమైంది అని మహర్షి అడగ్గానే ఇక అబద్ధం అంత మంచిది కాదని అత్తాకోడలికి అర్థమైంది. అప్పుడు అనామిక తను కట్టిన ఐస్ హోటల్ గురించి, కరిగిపోతున్న ఐస్ గురించి తమ బాధని చెప్పుకుంటుంది. అయితే ఇక నుంచి మీకా బాధ ఉండదు తల్లి అని చెప్పి కళ్ళు మూసుకొని ఏవేవో మంత్రాలు చదువుతూ ఉంటారు ఆ మహర్షి. ఓ క్షణం తర్వాత కళ్ళు తెరుస్తారు. అంతే, మహర్షి కళ్ళల్లో నుంచి ఓ వెలుగొచ్చి ఐస్ హోటల్ మీద పడుతుంది. అంతే, ఆ ఐస్ గట్టి పడుతుంది, కరిగిపోకుండా ఉంటుంది. అది చూసి అత్తాకోడళ్ళిద్దరూ ఎంతో సంతోషపడతారు. కృతజ్ఞతగా అత్తాకోడళ్ళు ఆ మహర్షుల వారికి నమస్కారం పెడతారు. మహర్షి అక్కడి నుంచి నవ్వుకుంటూ వెళ్ళిపోతారు. ఇక ఆ రోజు నుంచి అత్తాకోడళ్ళు ఆ ఐస్ హోటల్నే చూసుకుంటూ ఆ హోటల్ మీద వస్తున్న సంపాదనతో ఎంతో ఆనందంగా కుటుంబంతో జీవిస్తూ ఉంటారు. ఇంటి ముందు ఆగిన కూరగాయల బండి దగ్గర సావిత్రి కూరగాయలు తీసుకుంటూ ఉంటుంది. కొద్ది దూరంలో ఏడుపు ముఖంతో ఒక పెట్టె పట్టుకునొస్తున్న తన కూతురు అనామిక కనిపిస్తుంది సావిత్రికి. అన్నా, ఆయన ఇంట్లో లేడు, డబ్బులు రేపు తీసుకో అనగానే కూరగాయల బండి అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. పెట్టెతో సహా అనామిక ఇంటికొచ్చింది. సావిత్రి అనామికాని వాకిట్లోనే ఆపేసింది. ఏమిటే, చెప్పా పెట్టకుండా పెట్టి పట్టుకునొచ్చో?
నీ అత్తగారింట్లో అందరూ బాగున్నారా అని అనగానే అనామిక ఏడుపు ముఖంతో కొంచెం కోపంగా, ఇంటికొచ్చిన కూతుర్ని ఎలా ఉన్నావు తల్లి అని అడగడం లేదు కాని అత్తగారింట్లో అందరూ బాగున్నారని అడుగుతున్నావా? అసలు నువ్వు కన్న తల్లివా లేదంటే సవితి తల్లివా? ఏమిటి ఆ మాటలు? నోటికి ఎంతొస్తే అంత మాట అనడమేనా? అయినా నువ్వు ఎప్పుడో ఏడాదికో 6 నెలలకో మా ఇంటికొస్తే ఎంతో సంతోషపడతా. బాగున్నావా తల్లి అని ముందుగా నిన్నే అడిగేదాన్ని. అంటే ఏంటమ్మా నువ్వనేది? నెలకి 2 సార్లు మా అత్తగారితో గొడవ పెట్టుకుని మీ ఇంటికి వస్తున్నానని అనుకుంటున్నావా? ఇంకా అనుకోవడం ఎందుకే అనామిక, అది నిజమే కదా? అబ్బా అమ్మ, నువ్వు మా అత్తగారికి సపోర్ట్ చేసి మాట్లాడుకో, అది నాకు నచ్చడం లేదు. మా అత్తగారింట్లో ఏం జరుగుతుందో నీకు తెలుసా? అందరింట్లో జరిగేదే మీ అత్తగారింట్లో కూడా జరుగుతుంది. అంతకు మించి జరుగుతుందమ్మా. అంతకు మించా అంటే మారణహోమం జరుగుతుందా? అరణ్యకాండ జరుగుతుందా? ఈ 2 కాదంటే బాంబుల తయారీ జరుగుతుందా? ఏం జరుగుతుందే? ప్రతి ఇంట్లో ఉన్నట్టే మీ ఇంట్లోనూ మనుషులున్నారు. ప్రతి ఇంట్లో ఉన్నట్టే మీ ఇంట్లో కిచెన్ ఉంది, పనులుంటాయి. ఆ పనులన్నీ మా అత్తయ్య నాతోనే చేయిస్తుందమ్మా. పనులన్నీ చేసి చేసి నా చేతులు నొప్పులు పుడుతున్నాయి. అయ్యో తల్లి, చేతులు నొప్పులున్నాయని ఫోన్ చేసి చెప్తే మనకు తెలిసిన మెడికల్ షాపుల్లో టాబ్లెట్స్ తీసుకొని మీ నాన్నతో పంపించేదాన్ని కదా. ఈ మాత్రం దానికే పెట్టబేడ పట్టుకొని పుట్టింటికి ఎవరైనా వస్తారా? నా బాధ నీకు అర్థం కాదు కానీ అసలు నాన్న ఎక్కడున్నాడు? మీ నాన్న మార్కెట్ పని మీద సిటీకి వెళ్ళాడు తల్లి. ఈ రాత్రికి వస్తాడు. సరే, చికెన్ షాప్కెళ్ళి కిలో చికెన్ తీసుకొచ్చి చికెన్ బిర్యానీ చెయ్యి. నాకు చాలా ఆకలిగా ఉంది. చేస్తాను గాని అల్లుణ్ణి కూడా రమ్మని చెప్పు. ఇద్దరు తినేసి బండి మీద వెళ్ళిపోదురుగాని అని తల్లి సావిత్రి అనగానే కూతురు అనామికకి ఏడవాలో నవ్వాలో అర్థం కాలేదు. అయోమయంగా తల్లిని చూస్తూ, కనీసం ఇంట్లో కూడా వెళ్ళనివ్వవా అమ్మా? అల్లుడితో కలిసొస్తే హారతిచ్చి ఇంట్లోకి తీసుకెళ్లి అన్ని రకాల మర్యాదలు చేసేదాన్ని. కాని నువ్వు పెట్టెబట్టుకునొచ్చావు. ఇప్పుడు నన్నేం చేయమంటావు? ఇంట్లోకెళ్ళాలా? నాన్నకి ఫోన్ చేసి చెప్పాలా? ఇప్పుడు ఇంట్లోకెళ్ళు. ఎళ్ళి అల్లుడికి ఫోన్ చేసి రమ్మని చెప్పు. నేనెళ్ళి చికెన్ తీసుకొస్తాను అని చెప్పగానే అనామిక లోపలికి వెళ్ళిపోతుంది. ఇక సావిత్రి చికెన్ కోసమని మార్కెట్కెళ్తుంది. ఇక ఆ రోజు రాత్రి డైనింగ్ టేబుల్ దగ్గర రమేషు, ప్రసాదు కూర్చొని ఉంటారు. వాళ్ళకి శారద వడ్డిస్తూ ఉంటుంది. శారద, నువ్వు కూడా కూర్చో, కోడలొడ్డిస్తుంది కదా ఏంకెక్కడ కోళ్ళో పెట్టే బెడబట్టుకుని పుట్టింటికెళ్ళిందిగా అని శారద చెప్పగానే కొంచెం ఆశ్చర్యంగా ప్రసాదు, ఏంటి పెట్టెబట్టుకుని కోడలు పుట్టింటికెళ్ళిందా? ఎందుకెళ్ళింది? కోడలనేమన్నావు శారదా? ఇది మరీ బాగుందే. కోడలు పెట్టితో పుట్టింటికెళ్ళినంత మాత్రాన తప్పు మొత్తం అత్తేదేనా? అవును శారద, అనామిక మన ఇంటికొచ్చిన కోళ్ళు. కొన్ని పద్ధతులు తెలుస్తాయి, కొన్ని పద్ధతులు తెలియవు. అప్పుడు కోడలికి అర్థమయ్యేలా చెప్పుకోవాలి గాని తిట్టిట్టా పుట్టింటికి పంపించకూడదు. నాన్న, నాకు తెలిసి ఇందులో అమ్మ తప్పేమీ లేదులేనన్నా. కోడలిగా అనామికనే అన్ని పనులు నేర్చుకోవాలి, చెయ్యాలి. ఇది రాదు అది రాదని మహారాణిలా కూర్చుంటానంటే ఎలా చెప్పండి? సరిపోయింది. తల్లొక దిక్కు, కొడుకో దిక్కు, ఇద్దరూ కలిసి ఇంటి కోడల్ని పెట్టబట్టుకుని పుట్టింటికెళ్లేలా చేశారు. నాకు చపాతీ వద్దు, ఏమొద్దు. ఇది మరీ బాగుంది. కోపం వద్ద తిట్టాలి గాని ఇట్టా చపాతీ వద్దని చెప్పడం ఏంటి? అవునన్నా, అనామిక వెళ్ళిపోతే వెళ్ళిపోయింది. ఇప్పుడు నువ్వు చపాతీలు తినకుండా ఉంటే మాత్రం వెళ్ళిన అనామిక తిరిగొస్తుందా ఏంటి? బాబు రమేషు, అసలు ఈ అత్తాకోడలు ఎందుకిట్టా చీటికి మాటికి గొడవ పడుతున్నారు? ఎందుకు కోడలు బెట్టుబట్టుకుని పుట్టింటికి పోతుందని నీకు అసలు అర్థమవుతుందా? ఏముంది నాన్న, మీ కోడలికేమో సీరియల్స్ పిచ్చి, మీ అమ్మకేమో తిండి పిచ్చి. మీ కోడలికి ఎప్పుడు చూసినా టీవీ చూస్తూ ఉండటమే కావాలి. మీ అమ్మకి ఎప్పుడు చూసినా ఏదో ఒకటి తినటానికి రెడీగా ఉండాలి. ఎలాగో అవుట్ గోయింగు ఇన్కమింగు ఫ్రీ కాబట్టి మీ కోడలు తన ఫ్రెండ్ అంజలికి ఫోన్ చేసి ప్రతి సీరియల్లో జరిగే సస్పెన్స్ గురించి మాట్లాడడము కావాలి. మీ అమ్మకేమో ఎవరెవరు ఏం వంటలు చేశారు, ఎట్టా చేశారో కావాలి. ఇక్కడ టీవీ ఆఫ్ చేయనని కోడలి గారి వాదన. ఇక్కడ తినటమే ఆపేది లేదని మీ అమ్మ వాదన. కోళ్ళ నాకు తినాలనిపిస్తుందని చేయమని చెబుతా, సీరియల్ అయ్యాక చేస్తానని చెబుతుంది. కానీ టీవీ ముందు నుంచి లేవదో మళ్ళీ గుర్తు చేస్తాను. ఈ సీరియల్ అయ్యాక చేస్తాను అంటది. నేను మళ్ళీ అడుగుతాను,
కోపం వచ్చి ఫైనల్గా నేను వంట చేయనని చెబుతుంది. నాకు కోపం వస్తుంది. టీవీ స్విచ్ ఆఫ్ చేసి రిమోట్ తీసుకుంటున్నాను. అనామికకి కోపం వచ్చి పెట్టి తీసుకుని వెళ్ళిపోతుంది. ఫైనల్గా మీకేమర్థమైంది నాన్న? ఈ అత్తా కోడళ్లలో ఎవరిది తప్పు కాదు, ఎవరిది ఒప్పు కాదు. అటగని ఈ సమస్యని ఇలా వదిలేయలేం కదా బాబు. మనం ఏదో ఒక సొల్యూషన్ చూడాలి. సొల్యూషన్ అంటూ ఏమీ లేదు నాన్న. అనామిక టీవీ చూడడం తగ్గించుకోవాలి. లేదురా, మీ అమ్మే తింటం తగ్గించుకోవాలి. అది నా వల్ల కాదు. నేను ఎప్పటి నుండో తింటున్నాను. ఇప్పుడు తినడం ఆపేమని చెప్పడం అంత మంచిది కాదు. మీరేదైనా చెప్పాలనుకుంటే మీ కోడలకు చెప్పుకోండి, నాకు కాదు అని డైనింగ్ టేబుల్ మీద కూర్చుని తింటూ ఉంటుంది. మరుసటి రోజున ఇంటి ఆవరణలో అత్తాకోడళ్ళు ఎదురెదురుగా కూర్చుని ఉంటారు. వాళ్ల ముందు ప్లేట్స్లో ఉడకపెట్టిన 100 గుడ్లుంటాయి. వాటిని చూస్తూ శారద సంతోషపడుతూ ఉంటుంది. లోపల వారెవ్వా, ఈరోజు మన తిండి పిచ్చిని చూపించాలి, మనం గెలవాలి, కోడల్ని చెప్పు చేతల్లో పెట్టుకోవాలి అని అనుకుంటూ మురిసిపోతూ ఉంటుంది. అనామిక మాత్రం భయపడుతూ ఉంటుంది. ఓ నాయనో, ఈ ఉడకపెట్టిన ఈ 100 గుడ్లని ఎలా తినాలి దేవుడా? తినకపోతే అత్తయ్యకు అనుకూలంగా మారిపోయి టీవీ చూడకుండా బ్రతకాలి. అది నా వల్ల కాదు. ఏదైనా సరే ఈ 100 గుడ్లని తింటాను. ఈ ఛాలెంజ్ని తప్పకుండా నేనే గెలుస్తాను. అప్పుడు అత్తయ్యతో ఆడుకుంటాను అని అనామిక అనుకుంటుంది. ఇక అత్తాకోడలిని చూసి ప్రసాద్ ఇలా అంటాడు. ఇదిగోండి శారద, అనామిక, ఇద్దరూ నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఈ 100 ఉడకబెట్టిన గుడ్లు తినే ఛాలెంజు మీకోసమే పెట్టింది. ఇందుకు మీరు కూడా ఒప్పుకున్నారు. చాలా సంతోషం. అందుకు ఇద్దరిని అభినందిస్తున్నాను. ఎవరి ఛాలెంజ్లో గెలుస్తారో వాళ్ళు చెప్పింది మాట, చేసింది వంట. అంతేకాకుండా నిత్యం వాళ్లకు అనుకూలంగా కూడా ఉండాలి. బాబు రమేష్, నేను రెడీరా. మావయ్య, నేను కూడా రెడీ మావయ్య. ఇక ప్రసాదు పోటీ ప్రారంభిస్తున్నట్లుగా విజిల్ వేస్తాడు. అత్తాకోడళ్ళు కోడిగుడ్లు తినటం మొదలు పెడతారు. మావగారు ప్రసాదు కోడలు అనామికకి సపోర్ట్ చేస్తూ ఉంటాడు. కొడుకు రమేష్ తల్లి శారదకే సపోర్ట్ చేస్తూ ఉంటాడు. తినమ్మా, తిను, చకచక గబగబా 100 గుడ్లు నువ్వే తినాలి. ఎలాగో నీకు తింటం అలవాటే కదా. చకచక 100 గుడ్లు తిని అనామిక మీద అధికారం సంపాదించుకో. అప్పుడు అనామిక నీ మాట ఎలా కాదంటుందో మనం చూడొచ్చు అని రమేష్ అంటూ ఉంటే శారద తినటం మొదలుపెట్టింది. ఎగ్గు మీద ఎగ్గు పెడుతూ తింటూ ఉంటుంది. అలా తినటం వల్ల శారద నోరు మొత్తం లావైపోతుంది. ఇష్టం లేని అనామిక కూడా చకచకా గుడ్లు తింటూనే ఉంటుంది. అనామికకి మామగారు ప్రసాద్ సపోర్ట్ చేస్తూ ఉంటాడు. అమ్మా కోళ్ళ, నువ్వే గెలవాలి, నువ్వే గెలుస్తావు. నీ మీద నాకు నమ్మకం ఉంది తల్లి. ఈ ఇంట్లో నీ హక్కుల్ని నువ్వు సాధించుకోవాలంటే నువ్వు ఖచ్చితంగా గెలిచి తీరాలి. నేను చెప్పిన సలహాలు సూచనలు వాటిచ్చు, నువ్వే గెలుస్తావు అని గట్టిగా అనామికకి చెప్తూ ఉంటాడు ప్రసాద్. అప్పుడు కోడలు అనామికకి మామగారు ప్రసాద్ చెప్పిన మాటలు గుర్తొస్తాయి. తనలో తాను, నాకు వెనక కొద్ది దూరంలో ఒక గొయ్యి తవ్వి పెట్టానని అత్తయ్య చూడనప్పుడు ఎగ్స్ అన్ని అటు తోసేయమని నాకు మావయ్య చెప్పాడు కదా, ఇప్పుడైతే అలాగే చేస్తాను అని అనుకొని కోడిగుడ్డు పట్టుకుని తింటున్నట్టుగా బిల్డప్ ఇస్తూ వెనక్కి వేస్తూ ఉంటుంది. శారద రమేషు చూడనప్పుడు అనామిక ఇలా గుడ్లు వెనక్కేస్తూ ఉంటుంది. ఆ గుడ్లు దొర్లుతూ వెళ్లి గొయ్యిలో పడుతూ ఉంటాయి. అలా అనామిక ఒకటి తింటూ 2-3 గుడ్లని తోసేస్తూ ఉంటుంది వెనక్కి. తొందరగానే అనామిక గుడ్లని అయిపోతూ కనిపిస్తాయి. శారద మాత్రం నిజంగానే గుడ్డు మీద గుడ్డు తింటూ ఉంటుంది. రమేష్ కూడా అప్పుడప్పుడు కొన్ని గుడ్లు దొంగతనం చేస్తూ ఉంటాడు. అయినా సరే ఇలా సరదాగా సాగిన ఈ పోటీలో అనామిక అయితే గెలుస్తుంది. అంతేకాదు, ఈ కోడిగుడ్ల పోటీలో గెలిచినందుకు గాను ఇంట్లో తన హక్కుల్ని సాధించుకుంటుంది. సంతోషంగా టీవీ చూస్తూ ఉంటుంది. అప్పటి వరకు టీవీ చూడాలన్నా అత్తగారి పర్మిషన్ ఉండాలి, అత్తగారు చెప్పిన పనులన్నీ చేశాకే టీవీ చూడాలి అన్నట్టుగా ఉండేది ఆ ఇంట్లో పరిస్థితి. కానీ 100 కోడిగుడ్ల ఛాలెంజ్ తర్వాత అత్తగారు శారదతో తనకు కావాల్సినవన్నీ తెప్పించుకుంటూ ఉంటుంది అనామిక. ఆటలో మోసం చేసి మరీ అత్తగారితో ఒక ఆట ఆడుకుంటూ ఉంటుంది.